చూడండి పలసాగా వేయాలి. ఫస్ట్ ఇదంతా అట్లా పెట్టుకొని పలసగా పద పద చూడండి సీత ఇది కనుక్కొని వేస్తుంది. ఇంకే పైన కొద్దిగా వేసి మనము 2 డబ్బాలు వేయాలి. ఫస్ట్ వేసి నీళ్ళు అంతా తాగేసిన తర్వాత నీళ్ళంతా కంప్లీట్ చేసేస్తుంది. ఆ ట్రబ్బుడు కంప్లీట్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే అది ఉండేదంతా పీడు గట్టిగా కలిపి మనము దానికి లాస్ట్లో పెట్టాల్సి వస్తుంది. ఆ విధానము చూపిస్తున్నాను ఈరోజు. చూడండి అంతా తాగేయాలి. తాగే 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 బిరీనా తాగే 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 అదే కంప్లీట్ చేసి తాగే తాగే పద 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 చూడండి వచ్చేసాను. తాగు కర్రలు కోసుకొని వస్తా. మొక్కజొన్న కర్రలు కోసుకొని వద్దా వద్దా నేను చెప్పినావు అడిగిపో ఇస్తే సరన్ కోసుకురాపో. అది రెడీ చేసేయాలి పొద్దు ట్యాంకీ రెడీ చేసేసి అంతా చాట్లు అలికినా నేను నిన్న. చూడండి ఇంత బాగున్నాయో మళ్ళీ చూపిస్తాను. మెంతిని వేసి బాగా అలికేసి పేపర్ లేవు ఉత్త మెంతిమే అది. తాగు 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 తాగుమా తాగు తాగు చూడు తాగనే తాగదు చూడు. ఈరోజు స్లిప్ చూడండి 10 అయింది 8 చలో పద తాగు తీమే తీ తాగు. ఇట్లా లాస్ట్లో గట్టిగా పెట్టాలి. అది తాగకుండా అగ్గడికి వేసుకుని ఇది అందుకే వేసేసాను నేను. లాస్ట్లో కొన్ని నీళ్ళు ఉన్నప్పుడు అలా వేస్తే గట్టిగా అది తాగుతుంది. దానికి రోజు అలవాటు అయిపోయింది కదా, సో దానికే. చిరుకలు భలే తింటుంది అది. ఇలా ఎందుకు చేయాలి అంటే కనుక మనము పాలు డిగ్రీకి సరిగా రాలేదు అంటే అప్పుడు మనము ఇలా చేయాల్సి వస్తుంది. పాలు ఎస్ఎన్ఎఫ్ ప్యాటు సరిగా రాకుండా ఉండే దానికోసమని సరిగా రాలేదు అనేవాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా చేయాలి. ఎట్లా అంటే ఫస్ట్లో నీళ్లు పెట్టేసి ఒక ట్రబ్బుడు తాపిచ్చేసేలా పలసగా కుడిపేసి లాస్ట్లో ఇలా గట్టిగా కలిపి రోజైతే ఇంకా గట్టిగా కలిపి పెడతాము. ఈరోజు అది తాగకుండా
మీరే చూస్తారు కదా తాగకుండా ఇది చేస్తాను కోసమని నేను వేసేసాను. ఇంకో వీడియో పెడతాను మళ్ళీ మీకు, అది గట్టిగా ఆ గిన్నెలోనే కలిపేసి తర్వాత లాస్ట్లో పెడతాను. మళ్ళీ మనకి చూడండి ఎస్ఎన్ఎఫ్ కానీ ఫ్యాట్ కానీ బాగా ఎగబడుతుంది, డిగ్రీ బాగా వస్తాయి అలా చెప్పినారు డైరీ వాళ్ళు. ఇంకా సో అలాగే మేము చేస్తున్నాము. అప్పటి ఇంకా కొంచెం బాగా వస్తుంది. బూస, పీడు, తవుడు 3 కలిపి గట్టిగా కలిపేసి దాంట్లో లాస్ట్లో మనము తాకించాల్సి వస్తుంది గట్టిగా. అది గట్టిగా పెట్టినామంటే తాగేది ఉండగా బాగా నాకుకొని తింటూ ఉంటుందన్నమాట. సో అలా గట్టిగా పెడతాము. ఈరోజు అలా అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో నేనైతే చూపిస్తాను, సాయంకాలం కానీ రేపు మార్నింగ్ కానీ మీకు వీడియో అయితే చూపించడం జరుగుతుంది, లేదంటే లైవ్ అయినా చేసి చూపిస్తాను. ఓకేనా? నా వీడియోస్ చూడండి. కొత్తగా చేసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్టు నాకు కావాలి. బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేయండి. మీ ఇంటి ఆడబిడ్డ, మీ రైతు బిడ్డ, మీ సుజాత. మర్చిపోకండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, మళ్ళీ నేను తర్వాత మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ అండి.